రంగంపేట సమీపంలోని ఎంబీయూ వద్ద కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేయడంపై జర్నలిస్ట్ సంఘాలు తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మీడియా సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు. కుటుంబం పూర్తిగా విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిగ్గుపడేలా వారి ప్రవర్తన తీరుంది చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. వరుసగా ఘటనలు 2 రోజుల క్రితం రంగంపేట విద్యానికేతన్ వద్ద సుమన్ టీవీ ప్రతినిధులపైన మంచు కుటుంబం ప్రోత్సాహం మేరకు కొంతమంది రౌడీలైన బౌన్సర్లు అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన మరొక ముందే నిన్నటి రోజున హైదరాబాద్ లో ఏకంగా మోహన్ బాబే లోగో చేతపట్టుకుని ఓ ప్రముఖ ఛానల్ పైన అత్యంత దారుణంగా దాడికి దిగడాన్ని తిరుపతి పాత్రికేయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ 2 ఘటనలు వీరు నిజానికి క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఉత్తమ పార్లమెంటేరియని, పద్మశ్రీ అని, విద్యావేత్తని ఇన్ని చెప్పుకునే మోహన్ బాబు ఈ స్థాయిలో తన స్థాయి మరిచి, తన విచక్షణ మరిచి, సహనాన్ని కోల్పోయి మీడియా పైన దాడికి తెగబడ్డాన్ని మొత్తం 2 రాష్ట్రాల్లోని తెలుగు మీడియా సమాజం తీవ్రంగా గర్హిస్తోంది. ఈ చర్యకు పాల్పడిన మంచు మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన పైన తీవ్రమైన చర్యలు తీసుకొని కఠిన సెక్షన్ల కింద ఆయనకు శిక్ష పడేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తిరుపతిలో కూడా విద్యానికేతన్ వద్ద సుమన్ టీవీ కెమెరామెన్ పైన అత్యంత అమానుషంగా దాడికి దిగారు. ఈ ఘటనలో ఏకంగా కెమెరామెన్ కర్ణబేరికి రంధ్రం ఏర్పడింది. అతని ఈవేళ వినపడలేని పరిస్థితి, చెవుడుకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దాడికి పాల్పడిన వారిపైన తూతూ మంత్రం కింద కొన్ని సెక్షన్లు వేసి కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించలేదు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని తిరుపతి మీడియా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని సంఘాలను కలుపుకొని జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీని కలిసి ఆ మేరకు ఆయనకు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేయబోతున్నాము. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మా డిమాండ్ నేపథ్యంలో అందరిపై కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. బాబు గారు ఇంట్లో వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజుల నుంచి రోడ్డుకి ఎక్కినటువంటి విషయం తెలిసిందే. అయితే ఒకరిపై ఒకరు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సందర్భంగా మీడియా కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రముఖంగా ఏదైతే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి లోపల జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన మంచు మనోజ్ అనేక సందర్భాల్లో స్పందించారు. అక్కడ విద్యార్థులపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అంటే అక్కడ అక్రమ వసూలుకు సంబంధించి మనోజ్ ఎప్పుడు కూడా ఖండిస్తూనే వచ్చారు. దాంతోపాటు కూడా కొన్ని ఆస్తుల విషయానికి సంబంధించి విద్యానికేతన్ విద్యా సంస్థల ఆస్తుల వ్యవహారాల్లో కూడా మనోజ్ కొన్ని కామెంట్స్ చేశారు. కాబట్టి సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. కాబట్టి సుమన్ టీవీ ప్రతినిధులు అంటే నేను, నా కెమెరామెన్ నరసింహ ఇద్దరు కూడా మొన్నటి రోజున అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద మేము రోడ్లో నిలబడి, అంటే వాళ్ళ ప్రెమిసెస్ కాదు, వాళ్ళ గేట్కి సంబంధించి ఎక్కడ కూడా మేము టచ్ చేయలేదు. కేవలం రోడ్లో నిలబడి కవరేజ్ చేస్తుండగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ మొదటగా దురుసుగా ప్రవర్తించారు. మేము ఎందుకు కవర్ చేయకూడదు, మేము రోడ్లో నిలబడుతున్నాను, అసలు ఎటువంటి ఇబ్బంది మిమ్మల్ని పెట్టలేదు కదా అనే విషయం మేము చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఆగంతుకులు అక్కడ వచ్చినటువంటి వారు పూర్తిగా మద్యం సేవించుకున్నారు. మారణాయుధాలతో మా పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాంతోపాటు కూడా మా వద్ద ఉన్నటువంటి కెమెరాలు అదే రకంగా సెల్ ఫోన్స్ పూర్తిగా ధ్వంసం చేశారు. చేయడమే కాకుండా అక్కడ ఒక జీప్ తెచ్చి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు, జీప్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. అప్పటికే మాకు
అక్కడ సీన్ అర్థమైపోయి మేము అక్కడ నుంచి కొంత పక్కకు తప్పుకుని బలవంతంగా వెళ్ళిపోయాము. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి సిబ్బంది స్కూల్ లోపలికి బలవంతంగా తీసుకొని వెళ్ళి దాదాపు ఒక గంట సేపు నిర్బంధించారు. మమ్మల్ని నానా బూతులు ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కర్నల్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మిమ్మల్ని చంపేస్తాము, ఇక్కడ జరిగినటువంటి ఘటనని బయటికి చెప్తే ఖచ్చితంగా మీ అంతు చూస్తామనేటువంటి విషయాలు పైన బెదిరిస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అఫీషియల్స్ అంటే కాలేజీలో పనిచేసేటువంటి హీరోలో ఉన్నటువంటి వారంతా కూడా బండ బూతులు తిట్టుకున్నారు. ఇంకా విద్యార్థులకి వాళ్ళు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, అక్కడ ఎటువంటి విద్యాబోధన వాళ్ళు చేస్తారో కొంత ఈ విషయాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాం. బట్ అక్కడ కేవలం వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ కిందనే కేసు నమోదు చేశారు. దీనిపైన మళ్ళీ ఎస్పీ సార్కి ఫిర్యాదు చేయడానికి ఇవాళ జర్నలిస్ట్ సంఘాలంతా కూడా వచ్చాము. అదే రకంగానే నిన్న TV9 ప్రతినిధి రంజిత్ అన్నపై జరిగినటువంటి దాడిని కూడా పూర్తిగా ఖండిస్తున్నాము. బహిరంగంగానే ఒక వ్యక్తి అంటే మోహన్ బాబు అంత హీరోలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజ్యసభ సభ్యుడు అంతగా దాడి చేయడానికి పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు అదే రకంగా వాళ్ళ బౌన్సర్లు, అనుచరులు చేసినటువంటి దాడుల్ని పూర్తిగా అరికట్టాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం ఏంటి. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు, కోపం ఆవేశం నీకే కాదు, మాకు ఉంటుంది, మా రిపోర్టర్కి ఉంటుంది, మా కెమెరామ్యాన్కి ఉంటుంది. తిరగబడి నిన్ను కొట్టే ఒక్క నిమిషం పట్టదు, కానీ మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. నువ్వు పేరుకే పెద్ద మనిషి, నువ్వు చేసే పనులన్నీ చాలా చిన్న చిన్న పనులు చేస్తావు, చీప్గా బిహేవ్ చేస్తావు. నీ చరిత్ర మొత్తం చూస్తే కూడా నేరమయ్యేమో, ఏ రోజు నువ్వు పద్ధతిగా వ్యవహరించలేదు. క్రమశిక్షణ గురించి ఎక్కువ మాట్లాడే మోహన్ బాబు, ముందుగా నువ్వు క్రమశిక్షణ నేర్చుకో, నీ విద్యా సంస్థలకు క్రమశిక్షణ నేర్పించు. అది వదిలేసి నిన్న వెంట పెట్టుకొని పోయింది ఎవరు? నీ కొడుకు మనోజు. మీడియాని తీసుకొని పోయింది, మీడియా ఎవరు రాలేదు. వాళ్ళని వదిలేసి నువ్వు మీ కొడుకును దండించుకో వదిలేసి చేతికి అలసుగా దొరికినటువంటి ఒక రిపోర్టర్ మీద దాడి చేస్తావా? ఇది నీ అహంకారం, ఇంతేనా ఉంటుంది? వయసు పైబడతా ఉంది. పెద్దరికం అనేది వయసుతో రాదు మోహన్ బాబు, సంస్కారంతో వస్తుంది. ఇకనైనా తెలుసుకో. వెంటనే మొన్న గాయపడినటువంటి కెమెరామ్యాన్ నరసింహుల యొక్క చెవు పూర్తిగా దెబ్బతినింది. అతనికి సుమారు 2 లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఇది కూడా మీ విద్యా సంస్థలపైనే మీరు భరించాలా? ఖచ్చితంగా మీరు చేసిన తప్పును క్షమాపణ చెప్పాలా? ఈ పోలీసులు కూడా నామమాత్రం సెక్షన్లు పెట్టారు. మన సుమన్ టీవీ పైన జరిగిన దాడి మీద ఎస్పీ గారిని కలవబోతున్నాం. సీరియస్ యాక్షన్ తీసుకోవాలా? నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలా? అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి వాళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మరొకసారి తిరుపతి పాత్రికేయ సమాజం తరపున డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో కనుక న్యాయం జరగకపోతే మోహన్ బాబు కాలేజీని ముట్టడించడం ఖాయమని హెచ్చరి